నరసరావుపేట ప్రజలు ఎటువైపు ఉన్నారు, టీడీపీయా వైసీపీయా? ప్రస్తుతానికి ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు. టీడీపీ వైపు ఉన్నారు. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే మనకు ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు షాదీ అని అమ్మ ఆడపిల్లలకి 1,00,000 ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అవి తీసేశారు జగన్ గారు. ఆ విధంగా బీదోళ్ళు ₹5 పెట్ట అన్నం తింటే అన్న క్యాంటీన్ తీసేశారు. కొన్ని తీసేశారు. ఇప్పుడు మామూలుగా స్థలాలు వచ్చినాయి మొన్న మనుషులకి జగన్ ఇచ్చినాయి. జగన్ ఇచ్చాడు స్థలం. కానీ ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే గారు కార్యకర్తలు కానీ ఒక్కొక్క మనిషి దగ్గర 15,000 తీసుకుని స్థలం ఇచ్చారు. ఏంటంటే కరోనాలో కూడా 15,000 తీసుకున్నారు. ఏంటంటే ఆ డబ్బులు ఇవ్వకపోతే మీకు స్థలం ఇవ్వని బెదిరించారు. జనాలు ఇంకా స్థలం పోయిద్దులని 15,000 ఇచ్చి తీసుకున్నారు. పైన ఆయన ఇచ్చినా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆయన ఎమ్మెల్యే దగ్గరికి పోయినా ఆ మాట ఎమ్మెల్యే గారి దగ్గర పోయినా ఆయన పట్టించుకోవాలా. ఓకే, అందుకని ఈసారి టీడీపీకి వేస్తారు ఓటు. మరి టీడీపీకి వేసేలా ఉంటే ఇక్కడ చదలవాడ అరుణ్ బాబు పోటీ చేస్తున్నారు కదా, మరి ఆయన ఓకేనా? పాప ఆయన చాలా మంచివాడు. ఈసారి ఆయన్ని గెలిపించుకుందాం అనుకుంటున్నాం. ఓకే, ఎంత ఓట్ల మెజారిటీతో గెలవచ్చు అంటారు ఆయన గెలిస్తే? మెజార్టీ అంటే 5,000 రావచ్చు, 10,000 రావచ్చు, లక్షలు ఏం రాదు. పోటాపోటీగానే ఉంటుంది ఇద్దరికి. అయినా సరే టీడీపీ గెలుస్తుంటారు. వేద్దాం అనుకుంటున్నాం ఈసారి. ఓకే, నరసరావుపేట ప్రజలు వైసీపీ వైపు ఉన్నారా, టీడీపీ వైపు ఉన్నారా? ప్రజల సంగతి నాకు తెలియదు. నేనైతే టీడీపీ. మీరైతే టీడీపీ. ఎందుకు టీడీపీ అంటే ఏం చెప్తారు? మాకు చిన్నప్పటి నుంచి అభిమానం. అది చిన్నప్పటి నుంచి అభిమానం ఒకటేనా? రాష్ట్రానికి ఏమైనా చేసింది ఉన్నది కాబట్టి చేస్తారు, వాళ్ళు చేస్తారు, చేశారు. మరి 2024లో వస్తే చేస్తారా? చేస్తారు కంపల్సరీగా చేస్తారు. మరి ఇక్కడ చూసుకుంటే చదలవాడ అరుణ్ బాబు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు కావాలి? నాకు చదలవాడ అరవింద్ బాబే కావాలి. అంటే ఎందుకు? అంటే మా అభిమానం. అది అభిమానం అంతే. వ్యక్తిగతంగా ఏం చేశారని? వ్యక్తిగతంగానే అభిమానం. ఒకరితో ఏం చేశాడు అంత మాకేం పని లేదు. నా అభిమానం నేను వేసేది అటే. ఓకే, టీడీపీ కాబట్టి మీరు గెలిపించుకుంటాం అంతే. నరసరావుపేట ప్రజలు ఎటువైపు ఉన్నారు, వైసీపీయా టీడీపీయా? నర్సాపేట ప్రజలు పక్కాగా టీడీపీ వైపు ఉన్నారు. గెలిచేది కూడా పక్కా టీడీపీయే. మన జిల్లాలో 7కి 7 వస్తాయి కంపల్సరీ టీడీపీకి పక్కాగా. మరి ఎంపీ ఎవరు వస్తారు? ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కంపల్సరీ. ఓకే, మరి ఇక్కడ ఎమ్మెల్యేగా మాట్లాడుకుంటే చదలవాడ అరవింద్ బాబు అయితే పోటీ చేస్తున్నారు. ఆయన మీద అభిప్రాయం ఏంటి మీది? చాలా మంచి వ్యక్తి, చాలా నీతి గల అతను. ఏదన్నా పూర్ పీపుల్కి హెల్ప్ చేయమంటే బాగా చేస్తాడు. ఆయన హాస్పిటల్కి పోయినా కూడా నేను రియల్ టైమ్గా చూశాను. మా ఊరు వెళ్ళినప్పుడు 1,20,000 బిల్ అయింది ఆయన హాస్పిటల్లో. ఆయన 1,20,000ని 70,000 కుదించి తగ్గించి బిల్లు వేసాడు. అది నేను పక్కాగా నా కళ్ళతో నేను చూశాను. కాబట్టి అరవింద్ బాబు అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలా. ఆయన గెలవటం వల్ల కూడా నర్సాపేటకు కూడా చాలా అభివృద్ధి ఉంటుంది. ప్లస్ జనాలకు కూడా అంత మంచి జరిగిద్ది కంపల్సరీ. మరి ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వద్దు అనడానికి కారణం ఏంటి? వద్దు అనడానికి కారణం ఏం లేదు. ఆయన అధికంగా సంపాదించాడు అని బాగా టాక్ ఉంది. అవినీతిగానా? ఏదో ఒక విధంగా సంపాదించాడనే టాక్ ఉంది. అందువల్ల గోపిరెడ్డిని పెద్దగా లైక్ లేదు. ఆయన మైనస్గా ఉంది. వస్తుంది అంటారు. అది ప్రజల అభిప్రాయం ప్లస్ నా అభిప్రాయం కూడా. నరసరావుపేట ప్రజలు ఎటువైపు ఉన్నారు, టీడీపీయా వైసీపీయా? టీడీపీ. ఎందుకు టీడీపీ? ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు పరిపాలనలో వానలు లేకపోయినా పంటలు బాగా పండినాయి. ఇలా జనం పిచ్చి జనం కొంతమంది జగన్ వస్తే నీళ్లు తెస్తాడు, ఆయన చేలోయో లేకపోతే ఆయన దొడ్లో తెస్తాడా అని జనాన్ని మోసం చేసి ఈ పిచ్చి సారాయి పెట్టి ఎక్కడ పడితే అక్కడ అమ్మటం. 40 సంవత్సరాల డబ్బులు ఎందుకు? ఏం పని చేయలేరు వాళ్ళు? ముసలి వాళ్ళకి, ఊరికి రుచా బండి వాళ్ళకి, దొడ్లలో ఆడుకునే వాళ్ళకి డబ్బులు ఇచ్చి దేశం పాడు చేశాడు. ఇంకే ఆడొస్తాడు జగన్ చెప్పు. మరి ఇప్పుడు ఈసారి ఎవరు వస్తారు? ఈ తడ టీడీపీ వచ్చేది. చంద్రబాబే. మరి ఇక్కడ నరసరావుపేటలో మాట్లాడుకుంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావాలా వైసీపీ నుంచి, లేదంటే టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు కావాలా? అరవింద్ బాబు కావాలా మాకు. ఇక్కడ ఆయనకి ఉందా ఎక్కువ ప్రజల ఆదరణ ఉందా? ఆయన ఈ తడ గ్యారెంటీ గెలుస్తాడు. ఎంత మెజారిటీ రావచ్చు? 10,000 కాడ నుంచి పైన కిందకి. గెలుపు మటు ఖాయం. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎందుకు వద్దు అంటే ఏం చెప్తారు? ఎందుకు వద్దు అంటే ఏం చెప్తారు? వద్దు అంటే చెప్పేదేంది? మరి టీడీపీ నుంచి గెలుస్తారన్నప్పుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వద్దనే కదా అర్థం. మరి వద్దా? మా ఇష్టమైనకి వెళ్ళి చెప్తాం కానీ ఆయన ఇష్టమని మేమేం చెప్తామండి.
అంటే ఇష్టం లేదా అంటున్నా. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఏం చెప్తారు? బాగాలేదు. బాగాలేదు. రోడ్లు ఎక్కడెక్కడ రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఎడిపోయిన రోడ్లు బంగారంగా ఏ పని చేయాలన్నా నిలబెట్టి కోడలా పనిచేశాడు. ఓకే, కాబట్టి ఈసారి టీడీపీ గెలిపిస్తాం. నర్సరావుపేటలో ప్రజలు ఎటువైపు ఉన్నారు, వైసీపీయా టీడీపీయా? టీడీపీకే మొగ్గుగా ఉన్నారు. ఎందుకని? ఎందుకంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు పథకాలు ఇస్తామన్నారు. ఇప్పుడు విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇవ్వకపోగా రోడ్లు కానీ ఏవి సరిగా చేయట్లేదు. పైపెచ్చు దాడులతో కూడిన రాజకీయ పార్టీగా అవతరించిందనేది అందరికి తెలుస్తుంది. మరి రేషన్ బియ్యం ఇవ్వటానికంటే డబ్బులు ఇస్తాము కానీ రేషన్ బియ్యం ఇవ్వమంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో అన్నీ ఇస్తున్నారు, నూనెలు ఇస్తున్నారు, పప్పులు ఇస్తున్నారు, కందిపప్పు ఇస్తున్నారు, రొట్టెలు ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ కంట్రోల్ బియ్యం ఇవ్వటానికి కూడా డీలర్లు ఇవ్వకుండా వాళ్ళు బ్లాకులు అమ్ముకోవడం జరుగుతుంది. అదేవిధంగా దాడులు జరుగుతున్నాయి. దాడులను ఖండిస్తే వాళ్ళ మీద మళ్ళీ దాడులు జరుగుతున్నాయి. మరి పిల్లలకి స్కూల్ ఫీజులు ఇవ్వటానికి కూడా ఇది లేదు. అమ్మఒడి అని చెప్పారు. అమ్మఒడి కూడా కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు. మేము రజకులము, మా తరపున మా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి 4,000 పడ్డాయి, ఒక్కొక్కళ్ళకి 6,000 పడ్డాయి. కానీ పూర్తి స్థాయిలో 13,000 రూపాయలు వచ్చిన దాఖలాలు ఏమి కానరావటం లేదు. పెన్షన్లు కూడా కొంతమందికి తీసేశారు. వీళ్ళు టీడీపీ, వీళ్ళు వైసీపీ అని చెప్పేసి దానిలో వర్గాలు పెట్టి లేని వాళ్ళకు కూడా తీసేశారు. అందుకని టీడీపీకే మెజార్టీ వచ్చే విధంగా మన ఇక్కడే కాదు, మన నర్సాపేటే కాదు, ఈ పల్నాడు జిల్లాలో ఎక్కువగా దాడులు జరిగింది. మాచర్లో జరిగినాయి, నర్సాపేటలో జరిగినాయి, మరి వినకొండలో ప్రాంతంలో కూడా ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి అందుకని ఓటర్లు అందరూ టీడీపీకే మొగ్గుగా ఉన్నారని మా అభిప్రాయం. అది మరి ఇక్కడ చూసుకుంటే చదలవాడ అరవింద్ బాబు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, అటు జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీగా సపోర్ట్గా ఉంది ప్రజెంట్. మరి ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? అరవింద్ బాబు గారు పోయినసారి ఓడిపోయటం జరిగింది. ఈ మాయ మాటలు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయ మాటలు నమ్మి అతను దుర్మార్గుడైనాను అతను నమ్మి జనం ఓట్లేశారు. అతను గెలిచి అతను ఏవి కూడా చేస్తానని పోలవరం ప్రాజెక్టు అంతే ఆగిపోయింది. మరి కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయినాయి. నేను అన్నీ చేశానని చెప్తున్నాడు. ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో చేసిన దాఖలాలు లేవు. మరి ప్రస్తుతం అరవింద్ బాబు గారు అయితే డాక్టర్ గారు, పైపెచ్చు ఆయన మీద ఎలాంటి అభియోగాలు ఏమి లేవు, మంచి వ్యక్తి. అందుకని ప్రజలు ఆయన వైపే మొగ్గుగా ఉన్నారు. నర్సాపేటలో మాత్రం మెజారిటీ రావచ్చు అంటారు ఆయనకి? మెజార్టీ అంటే ఇప్పుడు ఈ మాయ మాటలు చెప్పిన దాని మీదట పెద్ద మెజార్టీ రాకపోయినాను ఆయన గెలుస్తాడనేది పూర్తి నమ్మకం ఉంది. నమ్మకం అయితే ఉంది. అయితే ఈసారి వైసీపీ వద్దు, టీడీపీ కావాలని టీడీపీ కావాలనే ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ తీసేశాడు, అది ప్రజలందరికీ తెలుసు. ప్రజలు పనులు లేక, వర్షాలు లేక, నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మన నర్సాపేటలో ఇప్పటి వరకు కూడా తాగటానికి నీళ్లు ఉన్నాయంటే గత కోడెల శివప్రసాద్ గారు బతికున్న టైంలో చాలా అభివృద్ధి పనులు చేశారు. ఆయన వల్ల ఇప్పుడు నర్సాపేట టౌన్లో చాలామంది నీళ్లు తాగుతున్నారంటే మరి కోడెల శివప్రసాద్ గారు పుణ్యమేనని చెప్పుకోవచ్చు ఒక విధంగా. అందుకని ఆయన స్ఫూర్తితో బీసీ నాయకుడైన అరవింద్ బాబు గారిని గెలిపించాలని ప్రజలు మొగ్గు చూపుతున్నారు. నర్సరావుపేటలో మీకు టీడీపీ కావాలా, వైసీపీ కావాలా? మాకు టీడీపీ కావాలి. ఎందుకు టీడీపీ అంటే ఏం చెప్తారు కారణం? టీడీపీ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఆయనకు ఓట్లు వేయటం జరిగింది. ఆయన చేసిన పరిపాలన మనం చూసాం. ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేసింది. నవరత్నాల పేరుతోటి ఆయన ఎంతమందికి నవరత్నాలు అందజేశాడు. ఒక గ్రామమో ఒక పట్టణమో ఉందంటే ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంతమందికి నువ్వు బటన్ నొక్కి డబ్బులు వేసావు, ఎంతమందికి వేయలా. బటన్ నొక్కి అని వేసానంటావు కానీ వాళ్ళకి అందలేదు, ఎవరు అడగరు. ఈ పరిస్థితుల్లో బీసీల మీద దాడులు కానివ్వండి, మహిళల మీద దాడులు కానివ్వండి, ఎన్నో అభియోగాలు ఉన్నాయి. వీటన్నిటినీ చూసిన తర్వాత మా అభిప్రాయం మార్చుకొని మేము టీడీపీకే మొగ్గు చూపుతాం. మరి ఇక్కడ నర్సరావుపేటలో వచ్చేసరికి అరవింద్ బాబు అయితే పోటీ చేస్తున్నారు. ఎందుకే అతని మీద మీ అభిప్రాయం ఏంటి? అరవింద్ బాబు గారు మచ్చలేని నాయకుడు.
బీసీ నాయకుడు. చాలా తక్కువ స్థాయి నుంచి డాక్టర్ చదివి ఆయన అభ్యున్నతికి వచ్చాడు. అలాంటి వ్యక్తి పోయినసారి ఈ జగన్ చెప్పిన మాటలను నమ్మి ప్రజలందరూ జగన్కి తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఆయన ఎంతో డబ్బు నష్టపోయి అన్ని సంవత్సరాలు ఆయన తిరిగి అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూగా ఆయన తిరుగుతూనే ఉన్నాడు వార్డుల్లో. శ్రమైక జీవి, అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉంది, మంచి మనిషి. ఎంత మెజారిటీతో గెలవచ్చు ఆయన? మెజారిటీ అంటే ఇంతని నిబద్ధతగా చెప్పలేం కానీ గెలుపు గ్యారంటీ. 25,000 30,000 తోటి గెలుపు గ్యారంటీ. నరసరావుపేట ప్రజలు ఎటువైపు ఉన్నారు? టీడీపీయా వైసీపీయా? నరసరావుపేటలో కాదు, గుంటూరులో కాదు, విజయవాడ కాదు, మొత్తం స్టేట్ మొత్తం ఈసారి టీడీపీని గెలిపించుకోవాలని ఊరుతలు ఊగుతున్నారు. ఎందుకంటే 2019 వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చింది. వచ్చిన దగ్గర నుండి ఆ నవరత్నాలు నవరంధ్రాలు ఆ పథకాలను అమలు చేయడం అది కూడా సరిగ్గా చేయలేదు. అది తప్పితే ఇంకా స్టేట్ అసలు డెవలప్ లేదు, రాజధాని లేదు, అసలు వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. అదొకటి. ఇంకా చెప్పాలంటే మన నర్సరావుపేట గురించి, వేరే ఊర్ల గురించి మనకు తెలీదు. మన నర్సరావుపేట గురించి తెలుగుదేశం పార్టీ బీజేపీలో కలిసింది, బీజేపీతో పొత్తు పెట్టుకుంది అంటున్నారు. బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంది? ఈయన చేసిన అప్పుల వల్ల ఈయన స్టేట్ డెవలప్ చేయలేదు, రోడ్లు వేయలేదు, రోడ్లన్నీ గుంతలు ఉన్నాయి, రాజధాని లేదు. అందుకని మనకు పైన సెంట్రల్ గవర్నమెంట్ ఏ అధికారంలో ఉంటే ఆ అధికారానికి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. అందుకని అది కేవలం అదొక్క కారణం వల్ల బీజేపీ పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. 2014లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అప్పుడు స్టేట్లో మన ముస్లిమ్స్కి కానీ వేరే క్యాస్టులు కానీ ఎవ్వరికి ఎటువంటి అపాయం జరగలేదు, అందరూ సంతోషంగా ఉన్నారు, సమాన న్యాయం జరిగింది. ఈ 2019లో వైఎస్ఆర్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. పొత్తు కాదు, అది సంసారం అంటారో వ్యభిచారం అంటారో మనకు తెలీదు, అది జనాలకు తెలుసు, అది నేను చెప్పకూడదు. ఆయన అలా పొట్టు పెట్టుకొని కూడా ఇప్పుడేమో విష ప్రచారం చేస్తుంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంది, ముస్లింలు డేంజర్లో ఉన్నారని చెప్పేసి. 2014లో డాక్టర్ కోడలి శివప్రసాద్ సతన్పల్లిలో గెలిచిన నర్సరావుపేటలో ఎన్ని శంకుస్థాపనలు చేశారు మన ముస్లిమ్స్ కోసం. వేరే క్యాస్ట్ మనకు అంత ఐడియా లేదు. సపోజ్ చెప్పాలంటే ఖబర్స్థాను ఎంత నీట్గా చేశారు. మరియు ఇక్కడ ములుకులూరు దగ్గర బాలబాలికల హాస్టల్ నిర్మించారు. అది 2019 లోపల కంప్లీట్ అయిపోయింది. గవర్నమెంట్ మారింది. ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అది స్టాఫ్ని నిర్మించలేదు, అసలు రన్ చేయలేదు. దానికి కారణం ఎవరు? ఇక్కడ నర్సరావుపేటలో ఉన్న గోపిరెడ్డి గారు. ఇంకొకటి, ఇక్కడ మన పెద్ద చెరువులో భవనం అది దానికి ఫండ్స్ తీసుకొచ్చి స్లాబ్ కూడా అయిపోయింది. అది ఇప్పుడు ఎలా ఉంది? శిథిలావస్థకు చేరింది. ఇంకొక విషయం, తుర్కపాలెంలో ఎల్కేజీ నుంచి డిగ్రీ పూర్తయ్యే వరకు హాస్టల్ కానీ స్టడీ కానీ ఏదైనా మన మైనారిటీస్ కోసం నిర్మిస్తే దానికి ఫండ్స్ తీసుకొచ్చారు. దాదాపుగా 70% పూర్తయింది. ఈ 5 ఏళ్లలో ఒక్క ఇటుకైనా పెట్టారా? నర్సరావుపేటలో వైఎస్ఆర్ పార్టీ తిరిగే మన ముస్లిం సోదరులకి అడుగుతున్నా, ఈ 5 ఏళ్లలో ఏం లబ్ధి చేశారు ముస్లింలకి? కొంచెం కాకపోయినా కొంచెమైనా సిగ్గుండాలి అంటున్నా. మరి ఈసారి నర్సరావుపేటలో ఎవరు గెలుస్తారు? 100 to 100% డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు. ఎందుకంటే ఆయన గురించి ఇంకో విషయం చెప్తా. ఆయన 2019లో ఆయనకి సీటు ఇవ్వడం జరిగింది. టైం తక్కువ ఉండడం వల్ల జనాల్లో చేరలేక ఆయన ఓటమి పాలయ్యారు. దానికంటే ముందు విషయం, ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఆయన డాక్టర్ వృత్తిలో ఉండి పేదలకి చాలా సహాయం చేసే వ్యక్తి. స్వయంగా నా కళ్ళతో చూసా. మన ఇక్కడ జామియా మసీదు ఉంది ఓరగొండ దగ్గర. ఆ మసీదులో ఆ ఒగ్గొట్టు వాళ్ళు కొంచెం సరిగ్గా పట్టించుకోక
చిన్న చిన్న మరుగుదొడ్లని, వాటర్ ప్రాబ్లం అని, ఆ ప్రాబ్లం అని, ఈ ప్రాబ్లం అని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల మీద మా నాన్నగారితో, మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్తో నేను స్వయంగా వెళ్ళి సార్ డాక్టర్ గారు ఇలా మసీదు కొంచెం మరమ్మతులు ఉన్నాయి, మీ వంతు సహాయం చేయండి అంటే ఒక 5,000 6,000 నా ముందు ఇవ్వడం జరిగింది. అంటే ఆయన మనస్తత్వం ఎలాంటిదో చెప్తున్నాను. గోపిరెడ్డి గురించి అయితే నేను అసలు ఎక్కడ విన్నది లేదు, చెప్పుకున్నది లేదు, ఏం లేదు. కరోనా గురించి నర్సరావుపేటలోనే కాదు, కరోనా విషయానికి వస్తే మన భారతదేశంలో నర్సరావుపేటలో వరవకట్ట రెండో ప్లేస్ తీసుకొచ్చింది. దానికి కారణం ఎవరు? గోపిరెడ్డి గారు. ఇండియాలో, భారతదేశంలో మొదటి ప్లేసు పూణేకి వచ్చింది, తర్వాత రెండో ప్లేస్కు వరవకట్టకు వచ్చింది. ఒక్క రోజుకి 200 కేసులు, 250 కేసులు. ఆ కిట్లు సరిగ్గా పనిచేస్తున్నాయో తెలియదు, వీళ్ళు కావాలని బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారో తెలియదు. అసలు మన నర్సాపేటలో అన్ని వార్డులు, అన్ని బజార్లు ఒక 3 నెలలు లాక్డౌన్ పెడితే మన వరకొట్టలో 6 నెలలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 6 నెలలు నరకం అనుభవించారు. సరే, ఆ 6 నెలల తర్వాత వదిలిపెట్టారు. ఏదన్నా పని చేసుకోవాలన్నా పనులు ఇయ్యరు, ఏదన్నా మాట్లాడన్నా మాట్లాడనీయరు. అసలు మమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూశారు. ఇంకా అందుకని మన వరకట్లో బాగా బుద్ధి చెప్తారు ఓటు పరంగా. ఈసారి ఆయనకి మెజారిటీ వచ్చిద్దా, ఎంత వచ్చిద్దా అని నేను చెప్పలేను, కానీ 100% అరవింద్ బాబు గెలుస్తారు. 100%. ఓకే.